ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాలంటీర్లనైతే ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే నేను అందిస్తాను. గత ప్రభుత్వంలో సంబంధించి చాలామంది వాలంటీర్లు మహిళలు కానీ, యువత కానీ, పెద్ద పెద్ద చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి డిగ్రీ కానీ, అది పెద్ద పెద్ద స్థాయిలో కూడా చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్ పనిచేశారు. ఆ సమయానికి వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేశారు. సరే, వాళ్ళకు వాలంటరీ పోస్ట్ ఒకవేళ ఇవ్వకపోయినా సరే, ఏదైనా సరే ఆన్లైన్కి సంబంధించిన ఏదైనా పోస్టులు ఏమైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే చాలామంది మహిళలు ఆ సమయంలో ఆ 5,000 రూపాయలే చాలా వరకు వాళ్ళ కుటుంబ ఖర్చులకైతే సరిపోయాయి. కానీ ఈరోజు ఆర్థికంగా వాళ్ళు కుమిలిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, ఒక పక్క రైతు కూలీలు కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా సరే వాలంటీర్లకు సంబంధించి ఏమన్నా ప్రైవేట్ జాబ్స్ కానీ, ఏదైనా మీకు సంబంధించిన ఈ జాబు క్యాలెండర్లు పెడుతున్నారు కదా, అలానే అక్కడక్కడ జాబ్కి సంబంధించి కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటిల్లో అయినా సరే వాళ్ళకి సంబంధించి ఒక 10,000 రూపాయలు వచ్చేదైనా సరే, చిన్న ఏవైనా సరే వాళ్ళకి సంబంధించి కనుక మీరు కనుక ఈ ప్రభుత్వం కనుక వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే సుమారు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రభుత్వం మీకు సంబంధించి వాళ్ళు ఓటేసే సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా ఓటేసినా వేయకపోయినా అనేది పక్కన పెట్టినా సరే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పాపం చాలా వరకు వాళ్ళు ఆదుకునే బాధ్యత అయితే ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ కాకపోయినా సరే, ఏదైనా సరే చిన్నపాటిది ఏదైనా సరే ఆన్లైన్కి సంబంధించిన జాబ్స్ అని ఉంటే వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నా ఉద్దేశం అయితే. మీ కార్తిక్ ఉంగరాల.